అనుదిన బైబుల్ లేవీకాండం 13వ అధ్యాయము. మరియు యెహోవా మోసే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను. ఒకని దేహ చర్మందు వాపు గాని పక్కు గాని నిగనిగలాడు మచ్చ గాని ఉండి వాని దేహ చర్మందు కుష్టుపొడ వంటిది కనబడిన యెడల యాజకుడైన అహరోను వద్దకైనను యాజకులైన అతని కుమారుల్లో ఒకని యొద్దకైనను వానిని తీసుకుని రావలెను. ఆ యాజకుడు వాని దేహ చర్మందున్న ఆ పొడను చూడగా ఆ పొడయందలి వెంట్రుకలు తెల్లబారిని ఎడల ఆ పొడ అతని దేహ చర్మము కంటే పల్లముగా కనబడిన ఎడలను అది కుష్టు పొడ. యాజకుడు వాణ్ణి చూచి అపవిత్రుడని నిర్ణయింపవలను. నిగనిగలాడు మచ్చ చర్మము కంటే పల్లము కాక వాని దేహ చర్మందు తెల్లగా కనబడిన ఎడలను దాని వెంట్రుకలు తెల్లబారకున్న ఎడలను ఆ యాజకుడు 7 దినములు ఆ పొడలు గల వానిని కడగా ఉంచవలెను. 7వ నాడు యాజకుడు వాణ్ణి చూడవలెను. ఆ పొడ చర్మమందు వేపింపక అట్లే ఉండిన ఎడల యాజకుడు మరి 7 దినములు వాని కడగా ఉంచవలెను. 7వ నాడు యాజకుడు రెండవసారి వాణ్ణి చూడవలెను. అప్పుడు ఆ పొడ చర్మమందు వేపింపక అదే తీరున ఉండిన ఎడల యాజకుడు వాణ్ణి పవిత్రుడని నిర్ణయింపవలెను. అది పక్కే, వాడు తన బట్టలు ఉతుక్కొని పవిత్రుడగును. అయితే వాడు తన శుద్ధి విషయమే యాజకునికి కనబడిన తర్వాత ఆ పక్కు చర్మమందు విస్తారముగా వ్యాపించిన ఎడల వాడు రెండవసారి యాజకునికి కనబడవలెను. అప్పుడు ఆ పక్కు చర్మమందు వ్యాపించిన ఎడల యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. కుష్టుపొడ ఒకనికి కలిగిన ఎడల యాజకుని యొద్దకు వాణ్ణి తీసుకుని రావలను. యాజకుడు వాణ్ణి చూడగా తెల్లని వాపు చర్మమందు కనబడిన ఎడల అది వాని దేహ చర్మమందు పాతదైన కుష్ఠము కనుక యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. వానిని కడగా ఉంచకూడదు, వాడు అపవిత్రుడు. కుష్ఠము చర్మమందు విస్తారముగా పుట్టినప్పుడు యాజకుడు చూచినంత వరకు ఆ పొడగల వాని తల మొదలుకొని పాదముల వరకు కుష్ఠము వాని చర్మమంతయు వ్యాపించి ఉండిన ఎడల యాజకుడు వానిని చూడవలెను. ఆ కుష్ఠము వాని దేహమంతటా వ్యాపించిన ఎడల ఆ పొడగలవాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. వాని ఒళ్ళంతయు తెల్లబారెను, వాడు పవిత్రుడు. అయితే వాని యొంట పచ్చి మాంసం కనబడు దినమున వాడు అపవిత్రుడు. యాజకుడు ఆ పచ్చి మాంసమును చూచి వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. ఆ పచ్చి మాంసము అపవిత్రమే, అది కుష్ఠము. అయితే ఆ పచ్చి మాంసము ఆరి తెల్లబారిన ఎడల వాడు యాజకుని యొద్దకు రావలెను. యాజకుడు వాణ్ణి చూడగా ఆ పొడ తెల్లబారిన ఎడల యాజకుడు ఆ పొడ పవిత్రమని నిర్ణయింపవలెను, వాడు పవిత్రుడు. ఒక దేహ చర్మందు పుండు పుట్టి మానిన తరువాత ఆ పుండుండిన చోటను తెల్లని వాపైనను తెలుపుతో కూడిన ఎరుపు రంగు గల పొడగాని నిగనిగలాడు తెల్లని పొడగాని పుట్టిన ఎడల యాజకునికి దాన్ని కనపరచవలెను. యాజకుడు దాన్ని చూచినప్పుడు అతని చూపునకు అది చర్మము కంటే పల్లముగా కనబడిన ఎడలను దాని వెంట్రుకలు తెల్లబారి ఉండిన ఎడలను యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. అది ఆ పుంటి వలన పుట్టిన కుష్ఠపొడ. యాజకుడు దాన్ని చూచినప్పుడు దానిలో తెల్లని వెంట్రుకలు లేకపోయిన ఎడలను అది చర్మము కంటే పల్లము కాక కొంచెము నయముగా కనబడిన ఎడలను యాజకుడు 7 దినములు వానిని ప్రత్యేకముగా ఉంచవలను. అది చర్మమందు విస్తారముగా వ్యాపించిన ఎడల యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. అది కుష్టుపొడ. నిగనిగలాడు పొడ వ్యాపింపక అట్లే ఉండిన ఎడల అది దద్దురు. యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. దద్దురు కలిగిన దేహ చర్మమందు ఆ వాత ఎర్రగానే కాని తెల్లగానే కాని నిగనిగలాడు తెల్లని మచ్చగానే కాని ఉండిన ఎడల యాజకుడు దాన్ని చూడవలను. నిగనిగలాడు ఆ మచ్చలోని వెంట్రుకలు తెల్లబారిన ఎడలను అది చర్మము కంటే పల్లముగా కనబడిన ఎడలను అది ఆ వాత వలన పుట్టిన కుష్ఠపొడ. యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను, అది కుష్ఠము. యాజకుడు దాన్ని చూచినప్పుడు అది నిగనిగలాడు మచ్చలో తెల్లని వెంట్రుకలు లేకయే కాని చర్మము కంటే పల్లముగా నుండకయే కాని కొంత నయముగా కనబడిన ఎడల
యాజకుడు 7 దినములు వాణ్ణి కడగా ఉంచవలను. 7వ నాడు యాజకుడు వాణ్ణి చూచినప్పుడు అది చర్మమందు విస్తారముగా వ్యాపించిన ఎడల వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. అది కుష్టమే. అయితే నిగనిగలాడు మచ్చ చర్మమందు వ్యాపింపక ఆ చోటనే ఉండి కొంచెము నయముగా కనబడిన ఎడల అది వాతపు వాపే. వాడు పవిత్రుడని యాజకుడు నిర్ణయింపవలెను. అది వాతపు మంటయే. పురుషునికైనను స్త్రీకైనను తలయందేమి గడ్డమందేమి పొడ పుట్టిన ఎడల యాజకుడు ఆ పొడను చూడగా అది చర్మం కంటే పల్లముగాను సన్నమైన పసుపు పచ్చ వెంట్రుకలు కలదిగాను కనబడిన ఎడల వాడు అపవిత్రుడని యాజకుడు నిర్ణయింపవలెను. అది బొబ్బ. తల మీదనేమి గడ్డం మీదనేమి పుట్టిన కుష్టము. యాజకుడు ఆ బొబ్బైన పొడను చూచినప్పుడు అది చర్మం కంటే పల్లము కాని ఎడలను దానిలో నల్ల వెంట్రుకలు లేని ఎడలను యాజకుడు ఆ బొబ్బైన పొడగలవానిని 7 దినములు ప్రత్యేకముగా ఉంచవలెను. 7వ నాడు యాజకుడు ఆ పొడను చూడవలెను. ఆ బొబ్బ వేపింపక ఉండిన ఎడలను దానిలో పసుపు పచ్చ వెంట్రుకలు లేని ఎడలను చర్మము కంటే పల్లము కాని ఎడలను వాడు క్షౌరము చేసుకొనవలెను. కానీ ఆ బొబ్బ క్షౌరము చేయకూడదు. యాజకుడు బొబ్బ గల వారిని మరి 7 దినములు ప్రత్యేకముగా ఉంచవలను. 7వ నాడు యాజకుడు ఆ బొబ్బను చూడగా అది చర్మమందు బొబ్బ వ్యాపింపక చర్మము కంటే పల్లము కాక ఉండిన ఎడల యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. వాడు తన బట్టలు ఉతుక్కొని పవిత్రుడగును. వాడు పవిత్రుడని నిర్ణయించిన తరువాత బొబ్బ విస్తారముగా వ్యాపించిన ఎడల యాజకుడు వాణ్ణి చూడవలెను. అప్పుడు ఆ మాద వ్యాపించి ఉండిన ఎడల యాజకుడు పసుపచ్చ వెంట్రుకలను వెదకనక్కర్లేదు. వాడు అపవిత్రుడు. అయితే నిలిచిన ఆ మాదలో నల్ల వెంట్రుకలు పుట్టిన ఎడల ఆ మాద బాగుపడిను. వాడు పవిత్రుడు. యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. మరియు పురుషుని దేహపు చర్మందేమి స్త్రీ దేహపు చర్మందేమి నిగనిగలాడు మచ్చలు అనగా నిగనిగలాడు తెల్లని మచ్చలు పుట్టిన ఎడల యాజకుడు వారిని చూడవలెను. వారి దేహ చర్మమందు నిగనిగలాడు మచ్చలు వాడి ఉండిన ఎడల అది చర్మమందు పుట్టిన ఒక పొక్కు. వాడు పవిత్రుడు. తల వెంట్రుకలు రాలినవాడు బట్టతలవాడు అయినను వాడు పవిత్రుడు. ముఖము వైపున తల వెంట్రుకలు రాలినవాడు బట్ట నొసటివాడు వాడు పవిత్రుడు. అయినను బట్టతల యందే కాని బట్ట నొసటి యందే కాని ఎర్రగా నుండి తెల్లని పొడ పుట్టిన ఎడల అది వాని బట్టతల ఎందైనను బట్ట నొసటి ఎందైనను పుట్టిన కుష్టము. యాజకుడు వారిని చూడవలను. కుష్టము దేహచర్మందు కనబడినట్లు ఆ పొడ వాపు చూపునకు వాని బట్టతల ఎందేనును వాని బట్ట నొసటి ఎందేనును ఎర్రగా నుండి తెల్లని పొడైన ఎడల వాడు కుష్ఠరోగి. వాడు అపవిత్రుడు. యాజకుడు వాడు బొత్తిగా అపవిత్రుడని నిర్ణయింపవలెను. వాని కుష్టము వాని తలలోనున్నది. ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలెను. వాడు తల వెరియబోసుకొనవలెను. వాడు తనపై పెదవిని కప్పుకొని అపవిత్రుడును అపవిత్రుడని బిగ్గరగా పలకవలెను. ఆ పొడ వానికి కలిగిన దినములన్నీ వాడు అపవిత్రుడై ఉండెను. వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగానే నివసింపవలను. వాని నివాసము పాలెమునకు వెలుపల ఉండవలెను. మరియు కుష్ఠపొడ వస్త్రమందు కనబడినప్పుడు అది గొర్రె వెంట్రుకల బట్ట ఎందేమి నార బట్ట ఎందేమి నారతోనే కాని వెంట్రుకలతో కాని నేసిన పడుగునందేమి పేకి అందేమి తోలినందేమి తోలుతో చేయబడు ఏ ఒక వస్తువునందేమి పుట్టి ఆ పొడ ఆ బట్ట అందేమి ఆ తోలునందేమి ఆ పేకయందేమి తోలుతో చేయబడిన వస్తువునందేమి పచ్చదాలుగానే కాని ఎర్రదాలుగానే కాని కనబడిన ఎడల అది కుష్టుపొడ. యాజకునికి దాని కనపరచవలను. యాజకుడు ఆ పొడను చూచి పొడగల వాటిని 7 దినములు ప్రత్యేకముగా ఉంచవలను. 7వ నాడు అతడు ఆ పొడను చూడవలను. అప్పుడు ఆ వస్త్రమందు అనగా పడుగునందే గాని పేకయందే గాని తోలినందే కాని తోలుతో చేసిన వస్తువునందే కాని ఆ పొడ వ్యాపించిన ఎడల అది కొరుకుడు కుష్టము. అది అపవిత్రము. కావున అతడు
ఆ పొడ దేనిలో ఉన్నదో ఆ వస్త్రమును నారతోనేమి వెంట్రుకలతోనేమి చేసిన పడుగును పేకను తోలుతో చేసిన ప్రతి వస్తువును అగ్నితో కాల్చివేయవలను. అది కొరుకుడు కుష్టము, అగ్నితో దాన్ని కాల్చివేయవలను. అయితే యాజకుడు చూచినప్పుడు ఆ పొడ ఆ వస్త్రమందు అనగా పొడుగునందేమి పేకయందేమి తోలుతో చేసిన మరి దేనియందేమి వ్యాపింపకపోయిన ఎడల యాజకుడు ఆ పొడగల దాన్ని ఉదుక నాజ్ఞాపించి మరి 7 దినములు దాన్ని విడిగా ఉంచవలను. ఆ పొడగల దానిని ఉదికిన తర్వాత యాజకుడు దానిని చూడవలను. ఆ పొడ మారకపోయినను వ్యాపింపకపోయినను అది అపవిత్రము, అగ్నితో దాన్ని కాల్చివేయవలను. అది లోవైపున కానీ పైవైపున కానీ పుట్టినను కొరుకుడు కుష్టముగా ఉండును. యాజకుడు దాన్ని చూచినప్పుడు వస్త్రము ఉదికిన తరువాత ఆ పొడ వాడి ఉండిన ఎడల అది ఆ వస్త్రములో ఉండినను తోలులో ఉండినను పడుగులో ఉండినను పేకలో ఉండినను యాజకుడు వాటిని చింపివేయవలను. అటు తర్వాత అది ఆ వస్త్రమందే కాని పడుగునందే కాని పేకయందే కాని తోలుతో చేసిన దేనియందే కాని కనబడిన ఎడల అది కొరుకుడు కుష్టము. ఆ పొడ దేనిలోనున్నదో దానిని అగ్నితో కాల్చివేయవలను. ఏ వస్త్రమునే కాని పొడుగునే కాని పేకనే కాని తోలుతో చేసిన దేనినే కాని ఉదికిన తరువాత ఆ పొడ వదిలిన ఎడల రెండవ మారు దానిని ఉతకవలను. అప్పుడు అది పవిత్రమగును. బొచ్చు బట్టయందే కాని నారబట్టయందే కాని పడుగునందే కాని పేకయందే కాని తోలు వస్తువుల ఎందే కాని ఉండు కుష్టుపొడను గూర్చి అది పవిత్రమని అపవిత్రమని నీవు నిర్ణయింపవలసిన విధి ఇదే.